దీవించి ఆశీర్వదించండి. ఆలయంలో ప్రతి ఒక్క బిడ్డపైన మీరు వెళ్ళినటువంటి దీవెనలు ప్రమాణించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఇలాంటి ఆరాధనలు ప్రపంచంలో ఎక్కడైతే జరుగుతున్నామో ఆయా సమయంలో ఆయా భాషలలో ప్రభావ జరగలేనటువంటి వారి నుంచి మీరు నడిపించండి, నన్ను దీవించి ఆశీర్వదించండి. ఆటంకములు ఇబ్బందులన్నింటినీ తొలగించి ప్రభావ ఈ యొక్క వాక్యానుసారాన్ని ఎదుగుదలని సహాయం చేసి నడిపించండి. ఇదిగోనైనా అది స్థానిక సైనిక కాపరేదానికి మరి కంటికి ఆపరేషన్ అయ్యి ఉండగా మరి అనారోగ్యంతో విశ్రాంతి తీసుకొని చెప్పుకోవడం ప్రభావ అది మీరు గుర్తి స్పష్టపరచండి, లేవనెత్తండి. త్వరితగతిన ఈ సన్నిధి జోడుకులు వచ్చి ఆత్మీయ ఆహారం అందించడానికి ఈ యొక్క కాపరిని సిద్ధపరచుకుని ప్రభావ ఇదిగో యమనలు అదేవిధంగా వారు చేస్తున్న సేవల ప్రభా మీ యొక్క కృపను మెండుగా క్రమరించి నడిపించి మీరు మహిమ పొందుకోనండి. ఆలయంలో కూడా ప్రతి ఒక్క బిడ్డ ఏ యొక్క ప్రభా ఆశతో ఏ కోరికతో వచ్చినారో నీకు తెలిసిన ఆయన, ఏ గృహంలో ఏ సమస్య ఉన్నదో ఏ కష్టం ఉన్నదో నీకు తెలుసు ప్రభా. ఇదిగోనైనా తెలుసుకొని వారి మనసులను చేసిన ఘనపములను ఆలకించి వాటిని సఫలపరిచి మీరొక్కరే మహిమ ఘనత ప్రభావం పొందుకోవడమని పారిపోయినైనా నా చిన్న ప్రార్థన చేసుకున్నామని యేసుక్రీస్తునామని వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంతా బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము కూడా ఉండాలి. మేము మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు కూడా మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. చిన్న పాట పాడి దేవుని యొక్క పరిచయం నన్నెంతగా కోరావుగా బ్రతుకంత నాకు ఉన్నావుగా రచించావు క్షమించావు నీ ప్రేమ చాలు నా యేసయ్యా నన్నెంతగా బ్రతుకంగా నీ ప్రేమ చాలు నా యేసయ్యా నన్నెంతగా నా జీవనా నా యేసయ్యా ఏ భయము నా జీవనా నా యేసయ్యా ఏ భయము అధికారం నీదనే అనుదినము నీ కృపా పాదమే అలదరునే అధికారం నీదనే అనుదినము నీ కృపా పాదమే ప్రియమైన
దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మా యొక్క కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొచ్చుకున్నాం. మీరు కూడా మా కుటుంబ ప్రార్థనలో వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందని మనం చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ దినాన మరి ఆలయానికి రావడానికి స్థానిక కాపరి గారికి మరి కట్టి ఆపన్నది నిమిత్తము వాక్యము చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇదేనా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. నేనైతే అది అనుకుంటాను, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సదావకాశం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి పాల్గొనే నన్ను దేవుడి ఎదురుగా వాడుతున్న విధానం దేవునికి స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. ఆలయంలో పెరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె అందరూ ఆమె చెప్పాలి. హల్లెలూయా, ఆమేన్. ఇది దేవుని బిడ్డలారా, దేవుని సంఘం మనం చదువుతున్నటువంటి వాక్యం మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చదివేటువంటి విషయాలు మనం చూసినట్లయితే 5వ వచనం మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు
వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతులు ఎలకుడు కేవలం చెడదని యెహోవా చూచాడు అని చెప్తూ ఉన్నాడు. ఏమంటేనా ఆది కాండము మొదటి చూసినట్లయితే దేవుడు భూమి మీద ఉన్నటువంటి కృష్ణాంతని కూడా ఏం చేశాడండి? దేవుడు సృష్టించాడు. తన చేతితో తయారు చేశాడా? కేవలము ఆయన యొక్క నోటి మాట చేత ఏమండి భూమిని కానివ్వండి, నదులను కానివ్వండి, సరస్సులను కానివ్వండి, సముద్రములను కానివ్వండి, అడవులను కానివ్వండి, మొక్కలను కానివ్వండి, సర్వజీవులను కేవలము దేవుని యొక్క నోటి మాట చేత సృష్టించాడు. కానీ దేవుని చేతితో ఎవరిని చేశాడండి? నరుని చేశాడు. ఎందుకు చేశాడంటే ఆయన యొక్క రూపంలో ఉండటానికి దేవుడు ఏం చేశాడండి? నరుని చేశాడు. 6 దినములను శ్రమించాడు. 6వ విశ్రమించి 7వ దినం విశ్రమించి ఏం చేశాడు? ఆయన యొక్క రక్షణ దినముగా ప్రకటించాడు. మన పాత పద్ధతి గ్రంథాలను చూసినట్లయితే విశ్రాంతి దినమున ఎవరు కూడా ఏ పని చేయకూడదు, ఏ పనికి వెళ్ళకూడదు. పశువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఏ పని చేయకూడదు, ఏ పనికి వెళ్ళకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే శిక్ష ఏంటో తెలుసండి? ఏంటి స్త్రీలు చెప్పండి? మరణ శిక్ష. ఏమంటే దేవుడు ఏర్పరిచిన కూడా 7వ విశ్రాంతి దినాన దేవుడు సృష్టించిన నరులందరూ కూడా ఏమని చెప్తూ ఉన్నాడు? దేవుడి యొక్క సన్నిధికి రావాలి, విశ్రాంతి దినము దేవుడి యొక్క దినం అని చెప్తూ ఉన్నాడు. నరుడు దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళకపోతే పాత నిబంధన గ్రంథాల శిక్ష ఏంటంటే మరణ శిక్ష. చాలా మంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు కానివ్వండి, సంగీతాలు కానివ్వండి, ఎవరైనా ఏమమ్మా ఈరోజు చర్చికి రావు, ఏమయ్యా ఈరోజు చర్చికి రావాలంటే చెప్తూ ఉంటాం. ఏమైనా చెప్తూ ఉంటుందంటే చుట్టాలు వచ్చి రాలేకపోయాను, బట్టలు ఎక్కువైతే వెళ్ళిపోయాను. ఎక్కడ అన్ని సంఘాల్లో కూడా, మన సంగీతంలో ఏ సంఘాల్లో కూడా చెప్తున్నటువంటి మాట ఏదో ఒక పని అని చెప్తూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను కానీ నీ కుటుంబాన్ని సృష్టించి యొక్క దినాన సజీవుల లెక్కలో ఉన్నాడంటే అది ఎవరి యొక్క చిత్తం అన్నది? హల్లెలూయా. అయితే దేవుడు సృష్టించాడు. ఆది కాండం 1వ అధ్యాయంలో ఈ యొక్క 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమొచ్చింది? అక్కడ నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంట. ఏమంటే ఆది కాండం మొదలుకునే ద్వితీయోపదేశ కాండం వరకు 5 కాండాలు ఉన్నాయి. వీటిని పంచకాండాలు అంటారు. అంటే ఏంటి? పంచకాండం అంటే వేరు, కాండం అంటే ఏంటంటే వేరు. ఈ పంచకాండాన్ని ఎవరు రచించారు? స్త్రీలు. ఆది కాండం మొదలుకునే ద్వితీయోపదేశ కాండం వరకు ఈ యొక్క పంచకాండాలు ఎవరు రచించారండి? మోషే రచించారు. ఎవరు రచించారండి? మోషే రచించుకొని ద్వితీయోపదేశ కాండము అది 34వ అధ్యాయం చివరి వచనంలో మోషే రాస్తున్నట్టు గమనే. కాబట్టి మోషే గురించి దేవుడు ఏమి చెప్పాడో, మోషే ఏమి రాస్తున్నాడో ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం అంటే చివరి అధ్యాయం. అది అంటే మోషే రాశాడు కాబట్టి మోషే కొరకు ఒక గొప్పతనం రాసుకోలేదు. దేవుడు మోషేకి ఏమి చెప్పాడో రాశాడు అందులో. ఏమంటే బాగా గమనించండి ప్రియ దేవుడు ద్వారా దేవుడి సంగమా, దేవుడు మోషేకు ఏమి ప్రవచించాడో అదే రాశాడు తప్పితే మోషేకు నచ్చినట్లుగా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాసినట్టుగా మనకు కనిపించింది. ఎందుకు చేయాలంటే మోషే ఎలాంటి వాడు రాశాడు, కానీ దేవుడు మోషే చేసినటువంటి కేవలం ఒక్క కట్టుదం వలన ఆ యొక్క ప్రిస్కా పర్వతానికి వెళ్ళి ఆ పర్వతం మీద నుండి కనాను ప్రదేశం చూడమన్నాడు తప్పితే ఆ యొక్క ఏమంటే నది దాటి కనాను ప్రదేశానికి మోషే వెళ్ళనివ్వలేదు దేవుడు. ఆ యొక్క మాట కూడా మోషే రాసి ఉన్నాడు ఆ గ్రంథంలో. మోషే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఆ బండను మాట్లాడమన్నప్పుడు దాన్ని కొట్టేవు కనుక నా యొక్క కుమారుడు కేవలం ఒక్క మారి సిలువకు అప్పగింపబడి ఉన్నాడు కాబట్టి 2వ మారి సిలువకు అప్పగింపబడి ఉండలేదు. కారణంగా దేవుడు ఏం చేశాడండి? ఆ యొక్క ప్రిస్గా పర్వతానికి ఎక్కి ఆ పర్వతం మీద నుండి కనాను ప్రదేశం చూడమని చెప్పాడు తప్పితే కనాను ప్రదేశానికి నడిచి వెళ్ళడానికి దేవుడు అవకాశము మోషేకి ఇవ్వలేదు. ఎందుకు చేయాలంటే కేవలం మోషే ఆ యొక్క గ్రంథాన్ని రాశాడు కాబట్టి మోషే తనకు తాను గొప్పతనాన్ని చాటించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. మనం ఆ యొక్క విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు చేయాలంటే ఆ యొక్క ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట చెప్తారు దేవుడు.
తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో ఏం చేశాడండి? నొచ్చుకోవడం అంటే ఏంటి? బాధపడడం అంతేనా? మనము శిరవాధ్యాన పూర్వకులు చెప్పుకున్నాం. దేవుడు సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు అని చెప్పుకున్నాం. అవునా? అయితే సంపూర్ణమైన మానవుడు ఎందుకు చెప్పుకున్నాం చెప్పండి? లాజరు చనిపోయినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కన్నీరు కార్చినట్లుగా పరిశుద్ధ గ్రంథాలను మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యం సంచారం చేస్తూ శిష్యులతో వెళ్తూ వెళ్ళినప్పుడు అంజూరపు వృక్షం ఫలము లేనప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టును ఆ క్షణాల్లోనే చచ్చిపోయినట్టుగా చూస్తాం మనం. ఇక్కడ తారతమ్యం ఏంటంటే, ఇక్కడ మానవుడిగా దేవుడు ఏడ్చినట్లుగాను ఆకలి పడినట్లుగాను చూస్తాము. దేవుడి యొక్క అంజూరపు చెట్టు శపించగానే క్షణాలను ఎండిపోయి చనిపోయినట్టుగా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడు? సర్వ సృష్టిని సృష్టించాడు. సృష్టిని అంతటా దేవుడు చూసి ఏమనుకున్నాడంటే మంచిది. ఏమనుకుంటున్నాడు? హృదయంలో ఏమనుకున్నాడు దేవుడు? ఇదంతా కూడా సృష్టించిన తర్వాత మంచిది అనుకున్నాడు. అయితే ఈ సృష్టిని అంతటిని కూడా నేను చూశాను. ఈ సృష్టిని అంతటి కూడా చూసి వాడు అనుభవించడానికి ఏం చేయాలని చెప్పి దేవుడు ఏం చేశాడండి? నరుణ్ణి దేవుడి యొక్క రూపంలో సృష్టించాడు. ఎవరి రూపంలో సృష్టించాడండి? ఆయన లోకంలోనే నరుణ్ణి సృష్టించినట్లుగా పరిశుద్ధ గ్రంథాలను మనం చూస్తాం. అయితే ఆదాము హవ్వలు వాడు చేసిన దాంతో కూడా మనకు తెలుసు కాబట్టి మరి దాని గురించి పక్కన పెడతాం. అయితే ఇక్కడ నరుడి సృష్టించినందుకు దేవుడు ఎందుకు అనుకుంటున్నాడంటే, నరుడికి ఇచ్చినటువంటి తెలివితేటలు కానివ్వండి, మేధస్సు కానివ్వండి, జ్ఞానము కానివ్వండి, ఈ దినాలలో ఎంతవరకు వచ్చిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో మనుషులు చేస్తున్నప్పటికీ కూడా ఈ దినాలలో ఏమండి ఒక సాఫ్ట్వేర్ సంస్థలు సృష్టించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక కొత్తది వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా బయటపడుతున్నంత జ్ఞానాన్ని దేవుడు మధ్య హల్లెలూయా. ఏం చేస్తామండి? మనిషిని సిద్ధపరుస్తూ ఉన్నాడు కానీ కేవలం వానికి ప్రాణవాయువు ఇవ్వాలనేటువంటి స్థితిలోనే ఉన్నాడు మానవుడు. కేవలం ఒక్కటే. అందుకే అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. ఏం చెప్తాడు? నీవు నరుని కొంచెము తక్కువగా చేస్తున్నావు అంటే ఏంటి? దేవదూతలతో పోల్స్తూ ఉన్నాడు. అక్కడ దేవదూతలను పోల్స్తూ దేవదూతలకి నరులకు కొంచెము వారిని తక్కువగా చేస్తున్న నరుల గురించి చెప్తూ ఎందుకు చెప్తుంటే, దేవదూతలకు మరణం ఉండదు, మనుష్యునికి మరణం ఉంటుంది. అందుచేతనే అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు చెప్తాడు, నీవు దేవదూతల కంటే నరులు కొంచెము తక్కువగా చేసావా. ఆ కొంచెం ఏంటంటే మరణము. ఆ కొంచెం ఏంటంటే మరణము. దేవుడు బిడ్డలారా, అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే, వారికి ఉన్నటువంటి జ్ఞానము కానివ్వండి, వారికి ఉన్నటువంటి తెలివితేటలు కానివ్వండి, ఈ దినాల్లో చూసినట్లయితే దేవుడు లేడు అని అనుకుంటారు. ఏమంటే దేవుడు లేడని అనుకుంటారు. ఇది నా నోటి మాట కాదు. కీర్తన గ్రంథం చూసినట్లయితే కీర్తనలు 14వ అధ్యాయం, కీర్తన గ్రంథము 14వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, దేవుడు లేదని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుని వారు చనిపోయిన వారు, అసలు చేయువారు, మేలు చేయవాడు ఒకడును లేడు. ఎవరు చెప్తూ ఉన్నారండి? బుద్ధిహీనుడు. ఏమంటే అయితే ఈ సృష్టి ఎలా వచ్చింది? ఈ కొండలు ఎలా వచ్చాయి? ఈ లోయలు ఎలా వచ్చాయి? ఈ ప్రపంచం ఎలా వచ్చింది అని ఆలోచించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, మానవుడికి నీకు తెలివితేటలు ఉన్నప్పటికీ కానీ అది ఆలోచించలేదు. సృష్టి ఎలా వచ్చింది, ఈ చెట్టు ఎలా వచ్చింది, ఈ భూమి ఎలా వచ్చింది అని ఆలోచించుకోవడం ఏం చేస్తున్నానండి? దేవుడు లేడు. ఏమండి? దేవుడు లేదని అనుకోవచ్చు కూడా ఒకవేళ దేవుడు ఉన్నా సరే చూస్తారా? అలాంటి వారు కూడా ఉంటారా? ఏమండి? దేవుడు బుద్ధిహీనుడు దేవుడు లేడని అనుకుంటున్నా సరిగా మనం అంటే దేవుడు ఉన్నా కూడా ఇవన్నీ చూస్తాడా అంటే అలా కూడా ప్రశ్నిస్తారా, చూస్తారా, ఆలోచిస్తారా? చూద్దాం ఒకసారి మన కీర్తన 73వ కీర్తన 11వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలియనున్నదా. ఏమంటే ఏం చెప్తూ ఉన్నారండి? మహోన్నతుడు అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ దేవుడు ఎట్లు తెలుసుకొనును,
మహోన్నతునికి తెలివి ఉన్నదా? మరి ఏం చెప్తూ ఉన్నారు? మహోన్నతుని చెప్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నాడు? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని చెప్తూ ఉన్నాడు. మహోన్నతుడు కాబట్టే సృష్టించాడు సృష్టిని అని ఆలోచించారు కదండి మానవుడు. మహోన్నతుడు కాబట్టి సృష్టించాడు, సృష్టిని అంతటా కూడా సృష్టించినట్టు కావాలంటే కదండి. దేవుడు ఎలాంటి వాడు? హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుడు, అవునా కాదండి? హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి దేవుడు విడగల అది కీర్తనకాలు చెప్తాడు 139వ కీర్తనలో. 139వ కీర్తన 2వ వచనములో, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు. ఏం చెప్తా ఉన్నాడండి? నాకు తలంపు పుట్టక మునిపే మనసు ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు గ్రహించి ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు 51వ సంకీర్తనలో రాస్తాడు. ఏమంటే అక్కడ దావీదు బాధపడుతూ ఒక సంకీర్తన రాస్తాడు. నా తల్లి గర్భంలో నేను పాపంలోనే పెరిగాను, పాపంలోనే పుట్టాను, పాపంలో నా తల్లిని గర్భం ధరించింది అని చెప్తూ ఉంటాడు. అని చెప్తూ నీ సన్నిధి నుండి నన్ను తోసింది. ఏమంటే దావీదు ఎవరు? ఒక గొర్రెలు కాల్చుకున్నట్టు గొర్రెలు కాపరి దేవుడు ఏం చేశాడు? ఒక మహారాజుని చేశాడు దేవుడు. ఒక తప్పిదం చేయడం వలన ఆ తప్పిదాన్ని దావీదు మర్చిపోయినప్పుడు అదేవిధంగా నాటాన్ని వెళ్ళి ఆ యొక్క దాన్ని జ్ఞాపకం చేసిన తర్వాత ఆ యొక్క సంకీర్తన రాస్తూ దేవుడు ఏం చెప్తాడండి? నీ సన్నిధి నుండి నన్ను తోసింది. అక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రాధేయపడుతూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే అడుక్కుంటూ ఉన్నాడు. ఆ యొక్క సంకీర్తన అంతా చదివినట్లయితే ఏడుపు వస్తుంది. ఆ కీర్తన అంటే చాలా చక్కగా రాస్తూ ఉంటారు. యోగు గురించి మనం ఆలోచించినట్లయితే, దావీదు గురించి మనం ఆలోచించినట్లయితే, యోనా గురించి మనం ఆలోచించినట్లయితే, ఈ ముగ్గురు గురించి చూసినట్లయితే ఆ యొక్క వాక్యాలు చదువుతూ ఉండేటప్పుడు ఏమంటే చాలా బాధాకరమైనటువంటి ఆ యొక్క వచనాలు అందులో కనబడుతూ ఉంటాయి మనకి. యోగు గురించి కానివ్వండి, యోగు గురించి మనందరూ తెలిసినటువంటిది. తన భార్య ఏం చెప్తుంది? నీ దేవుడిని దూషించి చనిపో అంటే దేవుడు ఎలాంటి వాడో తన యోగు భార్యకు తెలుసు. దేవుణ్ణి దూషించినట్లయితే, తృణీకరించినట్లయితే ఈ చనిపోతామని తెలుసు కాబట్టి తనతో ఏం చెప్తున్నాడు? భర్తతో నీవు నీ దేవుని దూషించి మరణముఖము అని చెప్తూ ఉంటారు. ఈ దినాన మరి భార్యలు, భర్తలు, కుమారులు, కుమార్తెలు కానీ చెప్పనవసరం లేదు. అలాగే అంటారు. ఈరోజు చెప్పకండి, నువ్వు చచ్చిపోని చెప్పరు, లేదా నువ్వు నన్ను చంపని చెప్పరు, ఈరే అంటారు. ఇంకా సోషల్ మీడియాలో చూస్తాను కదా ఈ మధ్య మరి వార్తలు ఏమి లేవండి. దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ ఇలాంటివి ఏమి లేవు. ఈ దినాలు ఎవరిని? తల్లిని తండ్రి చెప్పినట్టు, కుమారుడు తల్లిదండ్రులను చెప్పినట్టు, తల్లిదండ్రులు కుమారుడు చెప్పినట్లు ఈ దినాలు నిత్యం మనం చూస్తున్నటువంటి వార్తలు. ఫేస్బుక్లు కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, సోషల్ మీడియా న్యూస్ కానివ్వండి, ఏ టీవీ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసి ఇదే కనపడతాయి అనమాట. ఏం చేస్తామన్నారు? యోగు ఏం చెప్తూ ఉన్నాడు? యెహోవా ఇచ్చెను. ఏమంటే ఎన్ని శ్రమలు మీరు ఆ యోగు గ్రంథం చూసినట్లయితే ఎన్ని శ్రమలు పడతాడు. ఆ శ్రమలన్నింటి కూడా దేవుడు చెప్తూ కుమారుడు ఆశ్రయించుకున్నారు, కుటుంబం ఆశ్రయించుకున్నది, భార్య ఆశ్రయించుకున్నది, స్నేహితులు ఆశ్రయించుకున్నారు. ఉన్న వారందరూ యోగులు ఆశ్రయించుకుంటే యోగు ఒక్క చక్కని మాట చెప్తూ ఉండండి, యెహోవా ఇచ్చెను. హల్లెలూయా! ఎంత చక్కని మాట అండి. ఇది వల్ల మనకు కష్టం వచ్చినప్పుడు కానివ్వండి, మనకు శ్రమ వచ్చినప్పుడు కానివ్వండి, యెహోవా గురించి దేవుడి గురించి మనం ఏం చెప్పుకుంటూ ఉంటాం? ఏమి దేవుడు అండి, ఏమి దేవుడు అయ్యా, నాకే ఇది కష్టం వచ్చింది, అందరూ మానవుడు, నాకే ఎందుకు శ్రమ ఏమంటామంటే, నాకే ఎందుకు కష్టం వచ్చింది, నాకే ఎందుకు శ్రమ, వాళ్ళకి దేవుడు ఉన్నాడు, వీళ్ళకి దేవుడు ఉన్నాడు, నాకే దేవుడు లేదు. కానీ నాలో ఆయాసకరమైనటువంటి ఏమి ఉన్నదో దావీదు చెప్తూ ఉన్నాడు. దేవా, నాలో ఆయాసకరమైన ఏమైనా ఉండగలదా దానిని తీసుకెళ్ళి. హల్లెలూయా! అది మనలో ఏమైతే ఉన్నదో, నీలో కానివ్వండి, నాలో కానివ్వండి, మనందరిలో కానివ్వండి, మనకి ఎందుకే కష్టం వచ్చింది, మనకి ఎందుకు లోపం వచ్చింది, మనకే ఎందుకని వచ్చింది ఆలోచించకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటిది కానివ్వండి, దేవుని బాధపడేటువంటి మన ప్రవర్తన కానివ్వండి, మనలో ఏమున్నదో మొదటిగా మనం గ్రహించగలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా! దేవుడి స్తోత్రం. యోగు అది గ్రహించాడు.
యోబు అది గ్రహించాడు కాబట్టి అది యోబు గ్రంథము మమతాజ్యం అంతా మనం చూసినట్లయితే దేవుడు ఒకానొక సమయంలో దేవదూతలతో సమావేశం అయినప్పుడు అక్కడ సాతాను కూడా వాళ్ళతో ప్రవేశించినప్పుడు దేవుడి మాటలు చెబుతున్నప్పుడు సాతాను ఎదురు ప్రశ్న వేసినట్లుగా ఆ యొక్క గ్రంథంలో మనం చూస్తాం. అది యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో సాతాను ఏమంటుంది, నువ్వు యోగుని ఒక దేశానికి రాజును చేసావు కాబట్టి, సమస్తము యోగుకు నీకు ఇచ్చావు కాబట్టి, ఆయనకు ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్య ఇచ్చావు, ధనధాన్యాలు ఇచ్చావు, ఒడ్డలు ఇచ్చావు, ఓడలు ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, బంగారం ఇచ్చావు, అంత ఇచ్చావు కాబట్టి యోగుని స్థుతిస్తున్నాడు తప్పితే అవి ఏమి యోగులైతే నువ్వెవరో తెలియదు, యోగుని స్థుతించనని చెప్తూ ఉన్నాడు. యోగు గురించి అది నిన్న మొదటిగా ఆ యొక్క గ్రంథంలో చూసినట్లయితే ఒక దేవుడు అయితే ఛాలెంజ్ చేశాడండి. యోగు వంటి నీతిమంతుడు భూమి మీద ఎక్కడా లేదని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమండి యోగు గురించి దేవుడు ఏం సాక్షి చెప్తున్నాడు, ఛాలెంజ్ చేశాడు. యోగు వంటి మనుష్యుడు భూమి మీద లేదని చెప్తూ ఉన్నాడు. ఈ ఛాలెంజ్ కూడా చేస్తాను. యోగు యొక్క ప్రాణం తెప్పించి నీ నచ్చిన చేసుకున్నప్పుడు యోగు సమస్త మంతటిని కూడా సాధన ఏం చేసేవండి, లేకుండా చేసింది, సర్వనాశనం చేసింది. కేవలం యోగు కుటుంబం మాత్రం ఉండిపోయి తప్పితే మొత్తం అంతా కూడా సమస్తానంతని కూడా నాశనం చేసినట్టుగా యోగు గ్రంథాలు మనం చూడగలం. యోగుకి వచ్చినటువంటి వ్యాధి కారణంగా ఈ దినాలలో అయితే మనం చూసుకున్నట్లయితే ఆత్మహత్య చేసుకుంటారు. ఏమంటే ఈ దినాల్లో మనం చూసినట్లయితే నిన్న సోషల్ మీడియాలో చూస్తే ఒక భార్య నైటీ వేసుకుంటుందట, అది భర్తకు ఇష్టం లేదంట. ఎన్నిసార్లు చెప్పినా నైటీ వేసుకోవద్దని చెప్తున్నా కానీ నేను ఏం చేసినట్ట ఇంట్లోనే పెట్రోల్ పోసి ఆ భార్యను తాగబెట్టేశాడు. ఏమండి ఇక్కడ వచ్చేది ఏముంది, ఏమీ లేదు. ఆవిడ గృహంలో నివసిస్తూ ఉంది, ఈయన గృహంలో నివసిస్తున్నాడు. కొన్ని వస్త్రాలు వేసుకుని బయటికి వెళ్ళలేదు, ఇంట్లో నివసిస్తూ ఉన్నది. కానీ తను ఏం చెప్తూ ఉన్నాడు, నేను ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని చెప్పి పెట్రోల్ పోసి సజీవ దహనం భార్యం చేశాడు. యోగు వచ్చిన పరిస్థితికి యోగు ఏం చేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి. అవునా కాదండి? యోగు దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు ఏమడగలే, నేను బాధను భరించలేకపోతున్నాను, నాకు మరణాన్ని యోగు అడిగినట్లయితే పరిస్థితులు మనం చూడాలి. ఏం చేశాడు, దేవుడు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాను చెప్తాడు. అందుకే దేవుడు ఆకాశంలో చూస్తూ ఉన్నాడు. ఏ నరుడైనా కానీ, ఏ స్త్రీ అయినా కానీ, ఎవరైనా కానీ దేవుడు ఇవే కలిగి ఉన్నారని చూస్తున్నాడు. కానీ చూసినట్లయితే కీర్తన గ్రంథము 53వ సంకీర్తన, కీర్తన గ్రంథము 53వ సంకీర్తన 2వ వచనం మనం చూసినట్లయితే, వివేకము కలిగి దేవుడు వెనకవారు కలవేమో అని ఆకాశం నుండి చూచి, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే నా రూపంలోనే మనిషి సృష్టించాడు కదా. ఏమంటే దేవుడు ఏం చెప్పాడు ఆయన కాలంలో, నా యొక్క రూపంలోనే మనుషులు సృష్టిస్తానని చెప్పాడు కదా. వీళ్ళు ఎలా వివేకం కలిగి ఉన్నారో లేదో, భయం కలిగి ఉన్నారో లేదో, భక్తి కలిగి ఉన్నారని చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు 53 వివేకము కలిగి దేవుడు వెనక వారికి కలవేమో అని ఆకాశమును చూచి నరులను ఏం చేశారండి, పరిశీలించారంట. నరులను ఏం చేశారండి, పరిశీలించారు. పరిశీలిస్తే ఏమన్నా కదా, ఏ ఒక్కరు కూడా దేవుడు వెనక వారు ఎవరు కూడా లేరు. ఏమన్నా అంతేనా? దేవుడు వెనకిన వారు ఎవరైనా ఉన్నారా? నరులను పరిశీలించారంటే మనము చూస్తున్నట్లయితే అబ్రహాముని పరిశోధించాడు దేవుడు. ఏమంటే అబ్రహాముని పరిశోధించాడు. ఏ విధంగా పరిశోధించారంటే 100 ఏళ్ల వయసులో కుమారుడు ఇచ్చాడు, బలి అర్పించిన చెప్పాడు. నేను అబ్రహాం ఏం చేశాడంటే ఏమని చెప్పాడా, బలి అర్పించడానికి మోరియా పర్వతానికి వెళ్ళాడు కదండి. దేవుడు ఏం చేశాడు, అక్కడ పొట్టేలు సిద్ధపరిచి ఆ యొక్క అబ్రహాం కుమారుడిని ఏం చేశాడండి, విముక్తి కలిగించాడు. అబ్రహాంని ఆ విధముగా పరిశోధించాడు. అబ్రహాం ఏం చేశాడండి, ఆ విధముగా పరిశోధించాడు. అయితే దేవుడు ఏం చేశాడు, నరుడిని ఏ విధంగా సృష్టించాడు, యథార్థవంతులుగా సృష్టించాడో, మీరు అబద్ధంగా బతకండి, అబద్ధంగా జీవితాన్ని చెప్పాడో మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే
ప్రసంగి 7వ అధ్యాయం. ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరుని యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రమును కల్పించుకుని ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే వారికి ఆదాము హవ్వను సృష్టించినప్పుడు వాళ్ళకి జ్ఞానం ఇవ్వలేదు. అప్పటికి కేవలం ఒక్క మాట చెప్పి ఉన్నాడు, ఈ యొక్క తోటలో ఉన్నటువంటి ఫలవృక్షం అనేది మీరు తినవచ్చు, కానీ ఫలానా చెట్టు తినొద్దని మాత్రమే చెప్పినాడు. అంతకు మించి వారికి ఏమి జ్ఞానం వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనం చూడం. వారు అప్పటికి దిగంబరులుగా ఉన్నారు, వారికి జ్ఞానము లేదు. దేవుడు చెప్పినటువంటి మాట ఏం చేశారు, కొంతకాలం చేశారు. కానీ సాతాను వచ్చిన తర్వాత ఏం చేశారు, దేవుడు చెప్పినటువంటి తినకూడని ఫలంలో తినమని దేవుడు చెప్పారు. అంతే కదండి. అందుకే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, నరుణ్ణి ఏం చేశాడు, యథార్థ హృదయులుగా పుట్టించాడు కానీ వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. తంత్రములు అంటే ఏంటి? మనం ఇక్కడ చిన్నది మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే, దేవుడు ఆదామును చదువుతూ ఉన్నాడు. ఆదామా ఎక్కడ ఉన్నావు? అది ఆదికాండం 2వ అధ్యాయం చూసినట్లయితే దేవుడు ప్రతిదినము కూడా చల్లపూట అనగా ఇప్పుడు సాయంకాల సమయం. మనం ఎంతంటే మాట చాలా ఒళ్ళు గౌరి పొడుస్తుందండి. ప్రతిదినము కూడా ఆదాము దేవుడు చల్లపూట సాయంకాల సమయంలో వచ్చి వారి ఇరువురితో మాట్లాడినట్టుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తాం. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ దినాలు వచ్చినప్పుడు ఇద్దరు కనబడలేదు. వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, దేవుడు వస్తూ ఉన్నాడు, వారితో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాము. ఈ ఫలము తినిన తర్వాత మీరు దేవుడికి ఏం చేస్తారో కనబడలేదు. అప్పుడు కనబడిపోతే ఏం చేశాడు దేవుడు, ఆదామా ఎక్కడ ఉన్నామనంటే ఆ యొక్క పొదల చాటునే దాక్కుని సమాధానం చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు, నేను పొదల చాటున దాక్కుని ఉన్నాను, దిగంబరిగా ఉన్నానంట. నీవు దిగంబరిగా ఉన్నా నీకు ఎవరు చెప్తారు? ఏం జరిగిందని చెప్తే ఏం చెప్పాడండి, నీవిచ్చినటువంటి ఈ హవ్వ, ఆదాము ఇచ్చినటువంటి సమాధానం ఏమిచ్చాడు, హవ్వ నరుడు ఒంటరిగా ఉండేట మంచిది. మనం వివాహం గుర్తు చేసుకుంటాం ఈ యొక్క మాటలు. నరుడు ఒంటరిగా ఉండేట మంచిది కాదని దేవుడు ఏం చేశాడు, హవ్వను సృష్టించిన తర్వాత ఆ ఇరువురు కలిసి ఫలం తిన్న తర్వాత ఇక ఆదాము ఏం సమాధానం చెప్తున్నాడు దేవుడికి, నీవిచ్చినటువంటి ఈ స్త్రీ ఈ ఫలంలో నాకు ఇచ్చిన కారణం లేదు, నీకు కూడా తిరిగి ఉన్నాయి. ఏం చేశాడు, హవ్వ ఇచ్చింది అని హవ్వ మీద పెట్టలేదు, నీవు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఫలం ఇచ్చింది కాబట్టి నేను కూడా తిన్నానని చెప్తూ ఉన్నాడు. ఎవరి మీద వేసాడని ఎక్కడ దేవుడి మీద వేస్తా ఉన్నాడు. ఏమంటే దేవుడి మీద వేస్తా ఉన్నాడు. దేవుడు అందుకే ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఇర్మియా ప్రవక్తని ఒక మాట్లాడుతాడు. ఇర్మియా ఒక పెద్ద ప్రవక్త, ఇర్మియా ఒక పెద్ద ప్రవక్త. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఇర్మియాను అడుగుతూ ఉన్నాడు. అక్కడ చదవంటే 2వ అధ్యాయం ఇలా సరళిస్తున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి నీ పితరులు వ్యర్థమైన వాటిని అనుసరించి తాము గబ్బులన్నట్లు తొలగిపోయి ఐగుప్తు దేశముల నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉండాలని ఏమండి చూశారంటే దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ బాధపడుతూ ఉన్నాడు. నాలో ఏ దుర్నీతి చూసి, ఏ దేవుడి ఎంతో ఏముంటుందంటే దుర్నీతి ఉంటుందా? ఏమంటే దేవుడి దుర్నీతి ఉంటుందా? సుగమ గుమ్మర, ఏమంటే సుగమ గుమ్మర కానివ్వండి, నీలిమే పట్టణము కానివ్వండి, దేవుని దృష్టిలో బహు పాపము చేసినటువంటి నగరాలుగా దేవుని దృష్టిలో ఉన్నాయి. అబ్రహాము విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు, దేవుడి పట్ల విన్నవించుకున్నాడు. కానీ దేవుడు యొక్క సుగమ గుమ్మరాలను అగ్ని గంధకముల చేత కాల్చబడటానికి సిద్ధపడినటువంటి జ్ఞానం మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తామన్నాడు, నాలో ఏ దుర్నీతి చూసి నా పట్ల తొలగిపోయి బయలు దేవతలు మీరు ఆరాధిస్తున్నటువంటి స్థితికి ఎందుకు వచ్చారంటూ ఈ ప్రవర్తన. మనం ఈ జనాన్ని ఆలయానికి వచ్చినప్పుడు ఏ ఆలోచనతో వస్తూ ఉన్నాము, ఏ ప్రవర్తనతో వస్తూ ఉన్నాము, ఏ విధమైనటువంటి జ్ఞానంతో వస్తూ ఉన్నాము, మనల్ని మనం విమర్శించుకున్నట్లయితే అది కేవలము ఆచార పరంగా కానివ్వండి, ఎప్పుడు వ్యక్తుల పరంగా కానివ్వండి, అది కావచ్చు, ఉండవచ్చు. దేవునికి వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వారు కొందరు ఉంటే దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈ విధంగా నడుచుకునేటువంటి వాళ్ళు మనం చూసినట్లయితే అబ్రహాం మొదలుకొని యోహాను వరకు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి ప్రవక్త వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచండి? అబ్రహాము మొదలుకొని యోహాను వరకు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి వారు పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. దేవుడు చెప్తూ ఉన్నాడని చెప్పాక ఎన్ని చెప్తూ ఉన్నాడు, 4 చూశారని చెప్తూ ఉన్నాడు. దేవుడు నరుడు యథార్థ సృష్టించాలని చెప్తూ ఉన్నాడు, యథార్థమైన హృదయాన్ని వహించాలన్నాడు. వారికి ఇష్టం వచ్చినట్టుగా తంత్రమైన వారి యొక్క హృదయాన్ని చేసుకుంటూ ఉన్నాను చెప్తూ ఉన్నాడు. అందుకే హృదయం ఎలా చెప్తూ ఉన్నాడంటే మోసకరమైనటువంటి. మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో 9వ వచనం మనం చూసినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలవాడు ఎవరండి? మానవ ఆలోచన ఎలా ఉందంటే మనతో మాట్లాడేటప్పుడు, మనకు ఎదురుగా ఉండేటప్పుడు మనల్ని ప్రాముఖ్యత ఎంచుకొని మనల్ని కూడినట్లుగా ఏమండి మనల్ని మంచి వారికి ఇచ్చి మాట్లాడుతున్నటువంటి వారు మన వెనుకలు తిరిగి ఏం చెప్తూ ఉంటారు? ఎదుగువాడు వాడు ఇలాంటి వాడు అలాంటి ఇతరులు తెలిసినప్పుడు ప్రయాణం చేస్తున్నట్టు కానీ ట్రావెల్ చేస్తున్నట్టు మరి ఎలా ఉంటుందంటే లేని వారి గురించి మాట్లాడుకోవడం సహజం. ఎవరైనా కానివ్వండి, స్త్రీని కానివ్వండి, పురుషుని కానివ్వండి, ఒక 4, 3, 5 ప్రయాణం చేస్తున్నట్టు వారి మధ్య లేని గురించి మాట్లాడతారు. వారిని ఉండడం గురించి మాట్లాడరు. ఎందుకంటే వారు ఉన్నారు కాబట్టి ఇలా అనుకుంటారు కాబట్టి అనుకోరు. లేని వారి గురించి ఎవరు వారి మధ్య ఉండరు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, చెడ్డగా కానివ్వండి, మంచిగా కానివ్వండి. మంచిగా ఈ రోజు ఎవరు మాట్లాడరు? సొంత కుటుంబంలో ఉన్నట్టు నల్లమ్మలు కానివ్వండి, అక్క చెప్తున్న వారిలోనే మంచితనం ఉండదు, వారిలోనే ఉండదు. ఇంక ఇళ్ళలో ఏముంటది? అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది అని చెప్తున్నాడు. ఆదాము హవ్వలు మన ఎందుకు చెబుతూ ఉన్న గ్రహించండి ఆ దేవుడి యొక్క సువార్తను ప్రకటించినటువంటి వారు అబ్రహాము మొదలుకొని యోహాను వరకు, నూతన నిబంధన గ్రంథంలో యోహాను వరకు సువార్త ఎందుకు ఆదాము హవ్వలను చేర్చలేదు? ఏమంటే ఎందుకు ఆదాము హవ్వలను చేర్చలేదంటే దేవుడి యొక్క ఆజ్ఞలు వారు అతిక్రమించినటువంటి కారణం. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. ఎందుకు చెప్పదంటే దేవుడు వాళ్ళకి ఏం చెప్పలేదు? వారికి కష్టపడమని చెప్పలేదు, నీళ్ళు పోయమని చెప్పలేదు, భూమి తమ్మని చెప్పలేదు, దున్నమని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఏం చెప్పాడంటే వారికి ఆ చెట్ల ఫలాలన్నింటినీ ఈ ఫలాన్ని మాత్రం తినవద్దని చెప్తున్నాడు. వారికి ఎవరు బరువా? అదేమైనా బాధ్యత? అదేమైనా కష్టమా? అందుకే ఆ యొక్క ఇశ్రాయేలీయులందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి అని అన్నాడు దేవుడు. వీళ్ళతో మనం పోల్చుకున్నట్లయితే, ఆదాము హవ్వలను మనం పోల్చుకున్నట్లయితే దేవుడు వారికి భారమైనటువంటి పని చెప్పలేదు, వారిని కష్టపడమని చెప్పలేదు, చెమట ఓడ్చమని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. కానీ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల దేవుడు ఏం చేస్తా ఉన్నారని పాలు తేనెలు ప్రవహించి కనాను దేశాన్ని అక్కడ ఏముంది అంటే పాలు తేనెలు అనేది దాని అర్థం. అది నిజంగా పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి దాని అర్థం కాదు. మనం అందరూ చూసినట్లయితే వాళ్ళు నిర్మించలేనటువంటి గృహములు, పండించలేనటువంటి పంటలు సంతృప్తిగా కలిగి ఉన్న దేశం. హల్లెలూయా. ఏంటి ఆ ప్రదేశానికి వాళ్ళని తీసుకెళ్తానన్నారు. ఏమంటే పాలు తేనెలు నిజంగా పాలు ప్రవహిస్తాయని గాను తేనెలు ప్రవహిస్తాయని కానీ అది కాదు దాని అర్థం. అక్కడ సంతృప్తికరమైనటువంటిది, అక్కడ కరువు అనేది దానికి ఉండదు. అక్కడ సంతృప్తికరమైనటువంటిది పంటలు కానివ్వండి, వీళ్ళు కట్టజాలనేటువంటి నిర్మాణాలు అక్కడ ఉన్నాయని చెప్తూ ఉన్నాడు దేవుడు. వీళ్ళకేం చెప్తూ ఉన్నాడు? వీళ్ళు ఫలములు తినొద్దని ఒక్క మాట మాత్రం చెప్తున్నారు. కష్టమైనది కాదు, ఏమంటే వారు శ్రమ పడమంటే కూడా కాదు. ఆ మాట వినని కారణం వాళ్ళకి ఏం చేసిన దేవుడు మరణాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? మరణాన్ని సంతృప్తించాడు. మనం ఆది కాలం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే జీవ వృక్ష ఫలము నుంచి వృక్షము కూడా అందరూ కూడా మనం ఆది కాలం 3వ అధ్యాయంలో చూస్తాం. మనం దేవుడు ఏం చేశాడు? వీరిని పరిశోధిద్దాం, ఎంతకాలం ఈ విధంగా ఉంటారని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? అందరూ పరిశీలిస్తూ ఉన్నాడు. రోజు ఒక స్నేహితులతో మాట్లాడుతున్నారు చూస్తాం. కానీ వీళ్ళందరూ ఏం చేశారు? దేవుడు చెప్పకముందే వాళ్ళు దేవుడు తినకూడని ఫలం తిని దేవుడి వ్యతిరేకంగా దేవుడి ఆజ్ఞలు విడిపోయినట్టుగా మనం చూస్తాం. అదే ఆది కాలం 3వ అధ్యాయం చూసినట్లయితే జీవవృక్ష ఫలములు అంటే ఒకవేళ దాన్ని తింటే
వీళ్ళు నిరంతరము జీవించగలుగుతారు. హల్లెలూయా. ఏం చేశారంటే ఆ యొక్క వృక్ష ఫలాన్ని వీళ్ళు పెట్టారు దేవుడు అక్కడ. అయితే వాళ్ళకి సాతాను వచ్చి చెప్పిన కారణంగా వాళ్ళకి తెలియలేదు. దేవుడు మరలా వచ్చి ఈ జీవవృక్ష ఫలాన్ని తింటే నిరంతరం జీవిస్తారని చెప్పేసి దేవుడు చూశాడు, కానీ వాళ్ళు అంతవరకు కూడా ఉండలేదు. కాబట్టి దేవుడు ఏం చేశారండి, ఆ జీవవృక్ష ఫలము ఆ తోటలో ఉన్న కారణముగా ఆదాము హవ్వలను ఏదైనా ప్రాబ్లం బయటకు పంపించి వేశాడు. ఒకవేళ మరలా వచ్చి లోనికి వచ్చి జీవవృక్ష ఫలం తింటే నిరంతరం జీవిస్తారేమో అని దేవుడు ఏం చేశాడండి, ఒక ఖడ్గ జ్వాలను ఆ యొక్క ఏదేని ద్వారా అంతా కూడా పెట్టిందంటే పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం. 3వ అధ్యాయము చివరిలో మీరు చూసినట్లయితే ఈ యొక్క వివరాలన్నీ మనకు పరిశుద్ధంగా మనకు కనిపిస్తాయి. ఇలా దేవుడు పెట్టారు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, మనుషుని యొక్క హృదయము మోసకరమైనటువంటిది, ఘోరమైన వ్యాధి కలదని చెప్తూ ఉన్నాడు. ఇతను దురాలోచనకు వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ మనం చూసినట్లయితే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషములు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయండి? నోటులో నుంచి మనం మాట్లాడుతున్నాం, నోట్లో వచ్చింది అనుకుంటాం. వారి మన ప్రేమ ఉంటేనే వస్తుంది మాట. అందుకే 139వ కీర్తన నేను కూర్చుంటాయో నేను నేర్చుంటాయో అంటారు. ఆ 139వ కీర్తన అంతా చదివినట్లయితే నీవు మన కడుగు చేసిన విధము చూస్తే ఏమంటారంటే భయమును జమదరించిన మాట. కీర్తనకారుడు రాత్రి నీవు నన్ను కడుగు చేసిన విధము చూస్తే భయమును. ఎందుకు భయము ఆశ్చర్యం అంటే మనం చూస్తాం, నరుల రూపం మాత్రమే చూస్తాం, శరీరంలో ఏమున్నాయో మనకు తెలియదు. ఎవరి శరీరంలో ఏమున్నాయో మనకు తెలియదు. మనం కేవలము మనిషిని చూస్తాం, కళ్ళు చూస్తాం, చెవులు చూస్తాం, మొహం చూస్తాం, బాడీ మాత్రమే చూస్తాం, కానీ లోపల ఏమున్నాయో మనకు తెలియదు. అందుకే మరి దావీదు ఎంత పరిశీలించి రాశాడో, ఏంటి వీళ్ళు కలుగు చేసిన విధంగా చూడగా భయమును ఆశ్చర్యం. చాలా చక్కని మాటలు రాస్తాడు దాంట్లో. ఆ యొక్క 139వ కీర్తన అంతా చదివినట్లయితే, అందుకే కీర్తనతోనే రాస్తాడు. 148వ కీర్తన అంతా కూడా భూమి మీద సృష్టించినటువంటి సర్వ జీవరాశులు కానివ్వండి, వృక్షములు కానివ్వండి, చెట్లు కానివ్వండి, జంతువులు కానివ్వండి దేవుని స్తుతిస్తాయని చెప్తూ ఉంటాడు 148వ సంకీర్తనలో. చాలా ఆశ్చర్యాలు ఆయన 148వ సంకీర్తన చూసినట్లయితే చెట్లు కానివ్వండి, పుట్టలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, పశువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి అందరూ కూడా దేవుడిని స్తుతిస్తూ ఉన్నట్టుగా 148వ సంకీర్తనలో చక్కగా రాస్తూ ఉంటాడు. ఏమైనప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క సొదొమ గొమొర్రా కానివ్వండి, నీనెవె పట్టణానికి కానివ్వండి, దేవుడి దృష్టికి ఎలా ఉందంటే బహు గొప్ప పాపము చేసినటువంటిగా ఉంది. ఆదికాండము 18వ అధ్యాయం అధ్యాయంలో ఆ యొక్క 20వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండం 18 మరియు యెహోవా సొదొమ గొమొర్రాను గూర్చిన మొర గొప్పది కనుకను. ఏంటి వాటి పాపం ఎలా ఉందంటే దేవుడు కూడా ఆలోచించలేనటువంటి భారమైనదిగా. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు సిలువ మోసిన దానికంటే భారమైనదేమో వారి యొక్క పాపం. హల్లెలూయా. ఏమన్నా అంతే కదండి, ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మోయిన పడిపోయి లేచినట ఆ యొక్క భారాన్ని కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నా సొదొమ గొమొర్రా గురించి గొప్పది కనుక ఏంటి కూర్చుని మొర గొప్పది కనుక వాటి పాపము ఎలా చెప్తున్నాడు, బహు భారమైనదిగా చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అదే ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, సొదొమ మనుష్యులు దృష్టిలోనూ యెహోవా దృష్టికి ఏం చేస్తారంటే యెహోవా దృష్టికి ఎలా ఉన్నారంటే నీనెవె పట్టణం గురించి మనం ఆలోచించినట్లయితే, ఆ నీనెవె పట్టణంలో యోనాను దేవుడు చెప్పారు, కానీ యోనా ప్రవక్త. దేవుడు చెప్పాడు కానీ యోనా ఏం చేశాడు, వాళ్ళు ఎలాంటి వారు యోనాకు తెలుసు. నీనెవె పట్టణస్తులు ఎలాంటి వారు యోనాకు తెలుసు కాబట్టి యోనా ఏం చేశాడు, నీనెవె పట్టణానికి వెళ్ళలేదు. దేవుడు ఎలాంటి వాడో తెలుసు, నీనెవె పట్టణస్తులు ఎలాంటి వాడో తెలుసు. అంటే దేవుడు బహు గొప్పవాడు, కానీ నీనెవె పట్టణస్తులు దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, నీనెవె పట్టణస్తులు అంత క్రూరులు,
అని యోనా తెలుసుకుని ఏం చేశాడంటే తర్షీషుకు పారిపోవడానికి చూస్తాం. అయితే దేవుడు యోనా ఎక్కడికి వెళ్తాడు దేవుడు తెలియదండి అనుకున్నాడు. ఇందా మన చదువుకున్న వాటిని దేవుడు చూస్తాడా ఆకాశం చూస్తాడా అని అనుకున్నాడు. అని ఏం చేశాడు ఓడ అడుగు బాగాన హాయిగా ఎక్కడ పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నారండి ఓడ అమర భాగమున అని ఎవరికి కనిపెట్టినారు దీంట్లో కూర్చొని పడుకుంటే హాయిగా నిద్రిస్తా ఉన్నారు. దేవుడు ఎలాంటివాడో తెలుసు, నీవే పట్టినప్పుడు ఎలాంటివాడో తెలుసు. కానీ దేవుని యొక్క ప్రేమ అత్యున్నతమైనటువంటిదో ఎంత ఉన్నతమైనటువంటిదో గ్రహించాడు. నీవే పట్టినప్పుడు ఎంత క్రూరమైనటువంటి నేను అక్కడ కానీ విధినట్లయితే అందులో మొక్కలుగా చీల్చేంత భయపడ్డాడు. దేవుడు తెలిసిన సంగతి యోనాకు తెలుసు. వాడ అమర భాగాన హాయిగా నిద్రపోతున్నాడు. మనం చదివాం కదా, ఆ దేవుడు చూస్తాడా ఏంటి, ఏమంటే దేవుడు చూస్తాడా ఏంటి అని చెప్తాడు. అందుకే నరుడు యొక్క చెడుతనం భూమి మీద పుట్టినది మొదలుకొని అది గొప్పగా ఎరిగి దేవుడు ఆ యొక్క నోవహు దినాలలో ఏం చేసి నోవహు ఎన్ని సంవత్సరాలు జీవించాడండి స్త్రీలు? నోవహు ఎన్ని సంవత్సరాలు జీవించాడమ్మా? 950 సంవత్సరాలు జీవించాడు. నోవహు 950 సంవత్సరాలు నోవహు జీవించాడు. దేవుని యొక్క సువార్తను ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? 120 సంవత్సరాలు నోవహు చాటిన దేవుని వార్తను పాటించట ప్రభు మాటలు చెప్పిన పాటలు కూడా రాస్తారు. 180 సంవత్సరాలు. ఎప్పుడండి అది? 180 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు నోవహు. ఇక్కడ సందర్భము కాదు, కానీ ఈ 120 సంవత్సరములే నరునికి ఆయుష్గా ఇచ్చినట్లుగా అది కారణం 6వ వచనంలో చూస్తాం. ఎందుకు అని మనం ఆలోచించినట్లయితే నోవహు కష్టపడి శ్రమపడి తన కుటుంబాన్ని విడిచిపెట్టి 180 సంవత్సరాలు దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. కాబట్టి ఆ 120 సంవత్సరాలు ప్రకటించినప్పుడు కూడా నరుడు నిలలేదు. కాబట్టి ఆ 120 సంవత్సరంలో దేవుడు నరుడికి ఆశించినట్లుగా అది కానీ 6వ వచనం మనం చూస్తాం. అంటే నోవహుకు దేవుడు చెప్పినటువంటి మాట విని నోవహు ఏం చేశాడో నోవహుని జ్ఞాపకం చేసింది. అందుకే దేవుడు అక్కడ మన చెల్లెలు బాగా చూసినట్లయితే దేవుడిలో నడచిన వాడును దేవుడి వీటిలో నీతి మొదటిగా నోవహుగా మనం పరిశుద్ధంగా మనం చూస్తాం నోవహు గురించి. అందుకే నోవహు దేవుడి గురించి ఎలా ఉన్నాడంటే దేవుడితో నడిచిన వాడిగా ఉన్నాడు, మంచితనంగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే కేవలము నోవహు కుటుంబాన్ని మాత్రమే వెలిగించాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. 120 సంవత్సరాలు దేవుడి యొక్క సువార్తను ప్రకటించాడు. కాబట్టి నోవహు యొక్క కుమారులను కోడలను నోవహు భార్యను ఎవరున్నారు? అందులో 80 మంది ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మిగిలిన తర్వాత ఎవరైతే సంతానం చెప్పుకుంటారో నోవహు సంతానం చెప్పుకుంటారు. అందుకే నరుడు ఇలాంటి వారిని తెలిసి దేవుడు ఏం చెప్తున్నారో చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమం పిలిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. అయితే మనం అనుకోవచ్చు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మన పాపములను జ్ఞాపకం చేసుకోను అన్నాడు కదా, ఎన్ని పాపాలైనా మనం చేసేవచ్చు, ఎన్ని అబద్ధాలైనా ఆడవచ్చు, ఎన్ని తప్పుదలు చేసేవచ్చు, ఎన్ని పాపాలను చేసేవచ్చు, ఏమైనా చేయొచ్చు మనం అనుకుంటాం. అయితే ఈ పాపాలను ఎప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి అనుకుంటాను? మనము చేసిన తప్పులు కానివ్వండి, పాపములు కానివ్వండి, అది మాని వేసిన ఎడల. హల్లెలూయా. ఎప్పుడండి మన ప్రవర్తన కానివ్వండి, మన తప్పుడు పనులు కానివ్వండి, మన పాపములు కానివ్వండి, మన అబద్ధాలు కానివ్వండి, ఏమైనప్పటికీ అది మాని వేసినప్పుడు మాత్రమే దేవుడు వాటిని జ్ఞాపకము చేసుకుంది. అదే అపోస్తలుడైన పౌలు కూడా హెబ్రీ పత్రిక రాస్తాడు. మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం
ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అపోస్తలుడు పౌలు చక్కని మాట రాస్తాడు. వారి పాపములను వారి అక్రమములను ఇక్కడ ఎనటికి జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు. ఏం చేద్దానండి, నువ్వు దేవుడికి సన్నిధికి వచ్చి ప్రభువా, నువ్వు మనుషులకు చెప్పుకోవడం అవసరం లేదు, మనుషులు ఏదైతే నువ్వు ఒప్పుకోవడం అవసరం లేదు, సంఘాలు ఏదో ఒప్పుకోవడం అవసరం లేదు, పెద్దలు ఏదో ఒప్పుకోవడం అవసరం లేదు, కాపరి ఏదో ఒప్పుకోవడం అవసరం లేదు. కానీ దేవుడికి సన్నిధికి వచ్చినట్లయితే పేతురు పత్రిక చెప్తాడు, మీరు నా యొక్కకు వచ్చినట్లయితే నేను మీ యొక్కకు వస్తాను. కానీ మనమేమనుకుంటాం, ఈరోజు పని ఉంది, వచ్చేవారు రావాలి, ఈరోజు పనులు అనుకుంటాం. ఏమిటి, దేవుడి చంద్ర ఒక దినం కదా 1000 దినముల కంటే అంటే ఏమనుకుంటామంటే ఒక రోజు ఇస్తే చాలు 1000 రోజులు చర్చికి వెళ్ళక్కర్లేదు. అంటే ఎప్పుడు సుమారు 3 సంవత్సరాలు దేవుడి కాలేజీ రావట్లేదు అనుకుంటాం. అంటే మానవ తెలివితే త్వరగా ఉన్నాయి కదండి, అంతే కదా. ఒక దినముకు నీ యొక్క సన్నిధిలో ఒక దినము కొడుకుంటా 1000 దినముల కంటే దాని అర్థం ఏంటి, 3 సంవత్సరాలు వెళ్ళక్కలు ఈ రోజు వచ్చా 3 సంవత్సరాలు దేవుడి సన్నిధి. దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీ దగ్గరకు వస్తాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వారి యొక్క ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఆస్తులు వారి యొక్క వజ్రాలు కానీ బంగారాలు కానీ వైద్యులకు ఆశించాను. నేను కేవలము దేవుడు ఎవరనేది తెలుసుకొని దేవుడిని కేవలం ఆరాధించడానికి మాత్రమే వారిని దృష్టి. ఎన్ని సంవత్సరాలు వారు ఆ యొక్క నిర్మాణం ఎన్ని సంవత్సరాలు అండి, 400 స్త్రీలు ఎన్ని సంవత్సరాలు బానిసత్వాన్ని జరిపి ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు ఆ యొక్క బానిసత్వం జీవించారు. కాబట్టి వారి యొక్క మొర దేవుడు విని వారు ఏం చేశారని కనిపించడానికి సిద్ధపడ్డారు. అయితే దేవుడు వారు ఏమి ఆశించినట్టుగా పరిస్థితులు మనం చూడం. వారి దగ్గర ఆస్తులు కానివ్వండి, వారి బంగారం కానివ్వండి, వారి పిల్లలను కానివ్వండి, వారి జీవిత వజ్రాలు కానివ్వండి, ఏమి ఆశించిన పరిస్థితులు ఏంటి, దేవుడు ఎవరు అనేది తెలుసుకొని దేవుణ్ణి వారు స్తుతించాలని కాదు, కేవలం దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. మనల్ని కూడా దేవుని చేస్తున్నారు, నీ హృదయాన్ని నాకు ఇవ్వాలనుకుంటున్నారు. ఏమంటే దేవుడు మనకి అన్ని ఇచ్చాడు, అంతేనే కదండి. ఏమి ఇచ్చాడు, దేవుడే సమస్తాన్ని ఇచ్చాడు. పట్టుకున్న బట్ట కానివ్వండి, మనం వేసుకున్న ఆభరణాలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, మనకి ఇచ్చే తిండి కానివ్వండి, ఎవరిచ్చారు ఇవి? అందుకే యోగు చెప్తారు, ఏమంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకోండి. పోయినప్పుడు ఎలా పోతారు, దిగంబరగానే పోతారు. ద గ్రేట్ అలెగ్జాండర్ చాలాసార్లు చెప్పాం, యావత్ ప్రపంచాన్ని జయించాడండి. అంతవరకు మరి అనారోగ్యం రాలేదో ఏమో, ఆ యొక్క ప్రపంచాన్ని జయించిన తర్వాత ఒక విశ్వజ్వరం వచ్చింది ఆయన. ఎవరికి? అలెగ్జాండర్కి. ప్రపంచాన్ని జయించాడు, ఆస్తులు అంతస్తులు రాజుల్ని ధ్వంసం చేశాడు, అంత ప్రపంచాన్ని అంతా చేసి ఆస్తిని సంపాదించుకొని ప్రపంచంలో పేరు పెట్టాడు, ఒక గొప్ప రాజుగా ఉన్నాడు. ఆయనకు ఒకరోజు ఏమొచ్చింది, అనారోగ్యం వచ్చింది. వారు సర్వసాధారణంగా రాజులకి అనారోగ్యం వస్తే ఏం చేస్తారు, డాక్టర్లు కానివ్వండి, శాస్త్ర అందరూ కూడా రాజు దగ్గరికి వెళ్తారు. అందరూ ఉన్నారు అంటారు, డాక్టర్లు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, పాండితులు ఉన్నారు, అందరూ ఉన్నారు దీనిలో కోటలో. ఈయన ఏం చేసి వీళ్ళందరినీ చూశారు, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, రాసపర్లు ఉన్నారు, వీళ్ళు తెలివితేటలకు వెళ్ళినట్టున్నారు, నన్ను బాగుంటుంది అని చెప్పి ఆ చర్చి పద్ధతి తెలిసిన తర్వాత వాళ్ళకి చివరిగా ఒక మాట చెప్పాడంట, నేను చనిపోయిన తర్వాత నా 2 చేతులు కూడా బయట పెట్టాను, నా 2 చెయ్యి కుడి ఎలా చెయ్యి కూడా బయట పెట్టి ఆ బాక్స్లో పెట్టి యావత్ మొత్తం డాక్టర్లను వెళ్ళమన్నాడంట. ఎవరి వైద్యుల్ని మోసి ఆ ప్రాంతం అంతా కూడా చెప్పమని చెప్పాడంట. ఎందుకు అని అంటే, ఎంత సంపాదించినప్పటికీ కూడా ఒక పైసా కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. అది మనం ఈ దినాన్ని గమనించినట్లయితే నరుల చరిత్రను భూమి మీద గొప్పది కాకుండా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, మీరు నా యొక్కకు వచ్చినట్లయితే నేను మీ యొక్కకు వస్తాను. ఎందుకంటే ప్రియులారా, దేవుడు బిడ్డలారా, దేవుని సంగమా, ఈ దినాన మీరందరూ కూడా దేవుని యొక్కకు వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. కాబట్టి మనం అందరం ఎవరి వారము? దేవుని వారము. హల్లెలూయా. దేవుని యొక్క కృప మనకు దేవుడు ఇచ్చినటువంటి అబ్రహాం సంతానానికి కానివ్వండి, నోవహు సంతానానికి కానివ్వండి, వారికి ఏ విధమైనటువంటి ఆశీర్వాదం దేవుడు ఇచ్చారు. మనకు, మన కుటుంబీకులకు దేవుడు అటువంటి ఆశీర్వాదాలను కురమరించి మనందరూ దేవుడు ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి కారణభూతుడని మా ప్రియపరలోకపు దేవా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామానికి ధారాధర్మనాలు చెల్లించుకొచ్చి ఉన్నాం.
పాపినైన నన్ను కొద్ది నిమిషంలో ఈ యొక్క ఆత్మీయమైనటువంటి మరణంలో బయటపెట్టడానికి నేను ఇచ్చిన సమయం కొరకు, ఆరోగ్యం కొరకు, ఆయుష్ కొరకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని చివనాపురమ సంఘ కాపరి గారిని ముట్టి పరిగెత్తిన నీ సన్నిధికి తోడుకుని వచ్చి నిన్ను స్తుతించే భాగ్యాన్ని కలుగు చేయండి. ఆలయంలో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ ఎవరు ఏ ఆలోచనతో వచ్చినప్పటికీ వారి ఆలోచనలన్నిటినీ సఫలపరిచి వారి యొక్క ఆటంకములను కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, వాటన్నిటిని దూరపరిచి వాటిని సఫలపరిచి మీరు ఒక్కరే మహిమ ఘనత పొందుకోవడం యేసుక్రీస్తు నామములో తండ్రి. హల్లెలూయా.